నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణ కథామృతము. భగవద్ దర్శనానికి ఉపాయము. మా అంటే మహేంద్రనాథ్ గుప్తా అడుగుతున్నాడు, భగవంతుణ్ణి దర్శించడం సాధ్యమా? శ్రీరామకృష్ణుడు అంటున్నాడు, ఖచ్చితంగా దర్శించవచ్చు. అప్పుడప్పుడు ఏకాంతవాసము, ఆయన నామ గుణకీర్తనము, వస్తు విచారణ, ఈ పద్ధతులన్నింటిని అవలంబించాలి సుమా. ధ్యానమంత్రము. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతయే భూరిదా జనాః. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శ్రవణ మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఈలలో కీర్తించేవారే పుణ్యజీవులు. ఇది గోపికా గీతంలోని శ్రీమద్భాగవతం. మా అంటుండు, ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది? శ్రీరామకృష్ణులు తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన్ను దర్శించవచ్చు. ఆలు బిడ్డల కోసం లోకులు కడవల కొద్ది కన్నీరు కారుస్తారు. ధనం కోసం లోకుల కన్నీరు వాగులై పారుతుంది. కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయన కొరకు ఆర్తితో విలపించాలి. ఇది చెప్పి శ్రీరామకృష్ణులు పాడనారంభించారు. అమ్మా శ్యామ అని నీవు ఆర్తితో ఆక్రోశించిన ఓ మనసా, ఆవేదన గని ఆగగలుగునా? అమ్మ శ్యామ నీకు అగుపడకుండగా కాళీ దర్శన కాంక్షయే ఉండిన కాళీ పాదముల కర్పణ చేయుము. భక్తి చందనం అలది బిల్వములు అరుణారుణ మందార సుమంబులు. పాట తరువాత ఆయన సంభాషణ కొనసాగించారు. వ్యాకులత అరుణోదయం లాంటిది. అటుపైన సూర్యుడు దర్శనమిస్తాడు. వ్యాకులత కలగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనమిస్తాడు. అవేవంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ, తల్లికి సంతానం మీద గల ఆకర్షణ, పతివ్రతకు భర్త మీదున్న ఆకర్షణ. ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవరికైనా కలిగితే అతడు ఆకర్షణ బలంతో భగవల్లాభం పొందగలడు. అసలు విషయం ఏమిటంటే భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, పతివ్రత అయిన భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుణ్ణి ప్రేమించాలి. ఈ ముగ్గురు వ్యక్తుల ప్రేమ, ఈ మూడు ఆకర్షణలు ఒక్కచోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయన్ను ప్రార్థించాలి. పిల్లికూన మ్యావు మ్యావు అని తన తల్లిని పిలవటమే ఎరుగును. తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ, మరొకప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లికూనను పెడుతుంది. దానికి కష్టం కలిగితే పిల్లికూన మ్యావు మ్యావ్ అని అరుస్తుంది. ఇంతకు మించి దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడున్నా సరే మ్యావ్ మ్యావ్ అరుపు వినగానే పరిగెత్తుకుంటూ తన కూన వద్దకు వచ్చేస్తుంది. షష్ఠ పరిచ్ఛేదము. తృతీయ దర్శనము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆదివారం మార్చి 5, 1882. శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా మూడవసారి వెళ్ళాడు. అప్పుడు మా బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను దర్శించింది లగాయతు సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. ఆ ఆనందమూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు, ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తున్నట్లు తోస్తుంది. అతడిలా భావిస్తున్నాడు, ఈ పేద బ్రాహ్మణుడు అతిగుప్తమైన ఈ పరతత్వ అన్వేషణ ఎలా చేయగలిగారు? దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిల విషయాలను ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేనింతదాకా ఎక్కడ చూడలేదు. మళ్ళీ ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళు అతడు ఆలోచిస్తున్నాడు.
చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది. బారానగర్ వాస్తవుడైన నేపాల్ బాబుతో కలిసి సాయంత్రం సుమారు 3 లేక 4 గంటలకు మా దక్షిణేశ్వరంలోని ఉద్యానవనానికి వచ్చాడు. మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉండడం చూశాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయింది. మాకు ఇంకా భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా దాదాపు 19 సంవత్సరాల వయస్సు గల యువకుణ్ణి సంబోధిస్తూ ఆనందంగా పలుకుతున్నాడు. అతడి పేరు నరేంద్రనాథ్, కళాశాల విద్యార్థి. సాధారణ బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉంటాడు. స్ఫూర్తి తొణికిసలాడే పలుకులు, ప్రకాశవంతమైన నేత్రదయము, భక్తుని లక్షణం కలిగి ఉన్నాడు. నరేంద్రనాథ్ అంటే కాలాంతరంలో ప్రపంచ ప్రఖ్యాతి నొందిన స్వామి వివేకానంద. అతని జీవితం కూడా మనం చెప్పుకుంటాము. అక్కడ జరుగుతున్న సంభాషణలు విషయలోలురైన సంసారులను గురించినట్లుగా మా ఊహించాడు. భగవంతుణ్ణి ఆకాంక్షించే వారిని, ధర్మవర్తనులను ఈ విషయలోలురు చిన్నచూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసలుకోవాలో శ్రీరామకృష్ణులు చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నరేన్, నువ్వేమనుకుంటున్నావు? జ్ఞానుల గురించి విషయలోరురు నానా రకాలుగా మాట్లాడుతుంటారు కదా. ఒక్క సంగతి, ఏనుగు దారిన పోతున్నప్పుడు జంతువులు మొరుగుతూ దాని వెంటబడతాయి, కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు. నిన్ను ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని గురించి నువ్వేమని తలుస్తావు? నరేంద్రుడు, కుక్కలు మొరుగుతున్నాయి అనుకుంటాను. దానికి అందరూ నవ్వుతారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అంత దూరం పోవద్దు నాయనా అంటాడు. సర్వభూతాల్లోనూ నారాయణుడు, వివేకం ఏనుగు కథ. సర్వభూతాల్లోనూ భగవంతుడున్నాడు, కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి, దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు, అలాగని పులిని ఎవరూ కౌగిలించుకోరు కదా. అందరూ నవ్వారు. పులి కూడా నారాయణుడే కదా, దాన్ని చూసి పారిపోవడం ఎందుకు అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు, పులి వస్తుంది, పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణులే కదా, వారి మాటలు ఎందుకు వినవు? తర్వాత ఈ కథ ఉంటుంది, తర్వాత వీడియోలో చూసుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.